స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు టైం వచ్చేసి 8:20 8:30 అవుతుంది నైట్. మాకు రేపు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ లాస్ట్ సెమిస్టర్ లాస్ట్ ఎగ్జామినేషన్. మా బీటెక్ 4 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టే. అంటే రిజల్ట్ వచ్చినాక సక్సెస్ఫుల్ అని తెలుస్తుంది, కానీ ఇప్పటికైతే కంప్లీట్ అయినట్టే. రెగ్యులర్ ఎగ్జామినేషన్స్తో అయితే కంప్లీట్ అయినట్టు. ఓకే, అయితే 3 exams ఉంటే మొత్తం 2 exams అయిపోయినాయి స్వాహా. సో ఈ థర్డ్ ఎగ్జామినేషన్కి మాత్రం జేఎన్టీఓడు ఏం చేసి మంచి ఆలోచించి, అమ్మో పిల్లలు ఏ దమ్న ఓ గ్రేడ్లు తెచ్చుకోవాలి, పర్సెంటేజ్లు పెంచుకోవాలి, గ్రేడ్లు పెంచుకోవాలి అనుకునేమో, కానీ వాడు దీనికి 1 week గ్యాప్ ఇచ్చాడు ఎగ్జామినేషన్కి. అక్షరాల 1 week గ్యాప్ ఇస్తే జనరల్గా మేమేం చేయాలి? ఆ 1 weekలో ప్రతి సబ్జెక్ట్ 5 lessons ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క యూనిట్ చదువుకున్నా కానీ 5 రోజులకు 5 యూనిట్లు కదా, ఇంకో రోజు రివిజన్ చేసుకొని తెల్లరు ఎగ్జామ్ రాసి రావాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ అయ్యింది ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉండడం వల్ల, లైక్ ఇన్స్టాగ్రామ్ చూడడం, వాట్సాప్ చూడడం, యూట్యూబ్ చూడడం, అండ్ ఇంకా డిఫరెంట్ సైట్స్, ఆ సైట్స్ కాదు లైక్ ఐబొమ్మ కానీ ఇంకా డిఫరెంట్ ఇట్లాంటివన్నీ చూస్తూ ఉండడం, వేరే దరిద్ర పనుల మీద తలకాయ పెట్టినంత దీని మీద పెట్టకపోవడం వల్ల 3 నుండి 4 రోజులు అలా గాల్లో తుస్తాను గడిచిపోయినాయి. కాకపోతే ఇంక ఇప్పుడు తప్పదు కదా, ఇప్పుడు ఇది పట్టుకొని కూర్చుంది అనమాట. ఇక్కడ ఉంది బుక్, ఇక్కడనే వేసింది బుక్. సో 5 lessons ఈ బుక్ని కంప్లీట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాం. ఒక్కొక్కరు ఇప్పుడు ఇంతకుముందు స్టార్ట్ చేసింది, రేపు ఎగ్జామ్ పెట్టుకొని కొందరు వాళ్ళ పేరు చెప్పొద్దు. ఒక అమ్మాయి ఉంటుంది, ఆమె ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఇంకా మనీష్ అని పేరు చెప్తే ఏం కాదులే, వాడు కూడా ఇంతకుముందు స్టార్ట్ చేసిండు. సో ఇట్లా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అనమాట. బీటెక్ వాళ్ళు అంటారా బాబా అని ఈ టైంలో అనబోదు అవుతుంది. సో చదువుతున్న ప్రతిసారి రేపు అయిపోతుంది కదా అని ఒక ఇది గుర్తుకు వస్తూ ఉంది. బట్ అయిపోతే బెటర్ అని కూడా ఒక అందుకుంది, సీరియస్గా చెప్తున్నా. సో రేపు ఎగ్జామ్, లాస్ట్ ఎగ్జామ్ రేపు ఎట్లా పోతున్నాం, అక్కడ ఏమవుతుంది, ఎవడోడు ఎట్లా చదువుతున్నాం, మా ప్రిపరేషన్ ఎట్లుంది, ఆ ఎగ్జామ్కి ఎట్లా చదువుతాం అన్నీ మీకు చూపిస్తా. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇదే కాలేజ్ యొక్క లాస్ట్ బ్లాగ్ అని కూడా నాకు తెలిసినంత వరకు. లైక్ సిగ్నేచర్ డే అయిపోయినాక ఇది, ఎందుకంటే ఇది లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఈరోజు తీస్తున్న బ్లాగ్. అండ్ ఇది ముందు రోజు యాక్చువల్లీ. చూద్దాం నేను ఎంతవరకు మేలుకుంటానో అది కూడా ఒకసారి చూపిస్తా. బట్ ఘోరమైన ఎక్స్పీరియన్స్ 4 years. సో యాక్చువల్లీ చాలా చాలా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి కాలేజ్ మీద, బీటెక్ కాలేజ్ మీద కానీ ఇంకా డిఫరెంట్ కంటెంట్స్ మీద. సో స్టే ట్యూన్డ్, ఓకే. అండ్ కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి, పక్కన సబ్స్క్రైబ్ బటన్, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అండ్ ఇప్పటి నుండి కన్సిస్టెంట్గా వీడియోస్ రావడం స్టార్ట్ అవుతాయి. అండ్ దాని గురించి నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్డేట్ కూడా ఇస్తాను. అండ్ దయచేసి ఇప్పటి నుండి చేసే వీడియోస్లో మీరు ఎక్కడ కనెక్ట్ అయినా కానీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, బీ ట్యూన్డ్. మళ్ళీ నైట్ ఎప్పుడో లేచి ఉంటారో అప్పుడు లాస్ట్ టైం అప్పుడు కలుస్తా. ఓకే ఫైన్, మీట్ యు లేటర్. 2000 years later. సో మార్నింగ్ 4 o'clock అట్లా లేచి ఇంకా మెల్ల బుక్ పడితే ఒక పక్క నిద్ర వస్తూ ఉంది, ఒక పక్క భయం అవుతూ ఉంది. లాస్ట్ ఎగ్జామ్ ఇది ఇట్లా మునగబెట్టినాం అనుకో మనల్ని పెడతారు. సో మ్యాక్సిమం మన శక్తికి తగ్గట్టు మనం ప్రిపేర్. ఇంకా మనకి 4 to 5 hours టైం ఉంది. లైక్ ఇక్కడ మనం మార్నింగ్ సెంటర్కి వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ మన వాళ్ళందరూ కూర్చొని ఒకసారి మొత్తం రివైజ్ చేస్తాము. ఫస్ట్ నో టెన్షన్, కాకపోతే ఎంతైనా కొంచెం ఎగ్జామ్ అంటే భయం ఉంటుంది కదా. సో అట్లా కొంచెం రిఫ్రెష్మెంట్ కొంచెం, అంటే ఇప్పుడే కొంచెం బ్రష్ చేసుకొని కూర్చున్నా. అలా టీ తాగి మళ్ళీ ఒక కనీసం ఒక చాప్టర్ సగమన్నా చూసుకుంటే అక్కడ వెళ్ళినాక మిగతా చాప్టర్స్ రివైజ్ చేసుకోవచ్చు. అండ్ చెప్పినా కదా, ఇంకోటి మా వాళ్ళు చాలామంది స్టోరీస్ పెడుతున్నారు. ఆ స్టోరీ ఏం పెడుతున్నాను ఇక్కడ పక్కన మీకు ఇమేజ్ పెడతా. అది చదివితే ఒక రకమైన అరే అమ్మాయి అంటే ఒక ఎమోషనల్ దాంట్లోకి తీసుకెళ్ళిపోతారు జనాలంతా. అయితే కొంచెం బాధ అనిపిస్తుంది, ఇక అయిపోతుంది కదా అంటే ఇంకా మిస్ అయిపోతాం కాలేజ్ నడవడానికంటే. ఆ డేస్ వెళ్ళిపోయి ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కొత్త జనాలు కొత్త అడాప్ట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఫస్ట్ థింగ్, అఫ్కోర్స్ మీరు జాబ్ చేసినా కానీ లేకపోతే మీరు హయ్యర్ స్టడీస్కి వెళ్ళినా కానీ మళ్ళీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీస్ వస్తారు, వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళతో ఉండాలి. సో ఇవన్నీ ఉన్నోళ్ళతో కంటిన్యూ చేసుకోవడం బెటర్ కంటే కొత్త వాళ్ళు అవసరం. సో అట్లా, కానీ తప్పదు, ఇట్స్ ఎండ్ ఆఫ్ ద చాప్టర్, అయిపోయింది. మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోవాల్సిందే, మనం ఆగదు ఇది కంటిన్యూ చేద్దాం. ఏం చేస్తాం, నెక్స్ట్ వెళ్ళిపోతూ ఉండాలి, గో విత్ ద ఫ్లో అంతే. ఈరోజు ఎగ్జామ్ అయిపోయినప్పుడు ఇంటికి వచ్చి చల్లగా రిలాక్స్ అయ్యి కొన్ని కొత్త సినిమాలు ఉన్నాయి చూద్దామని ఫిక్స్ అయిపోయినా. అండ్ ఇంకోటి, మీకు ఎలాంటి కంటెంట్ కావాలంటే, నేను పెద్ద లక్షల సబ్స్క్రైబర్ లేరు, ఉన్న కొంతమంది సబ్స్క్రైబర్స్ నా దగ్గర వాళ్ళైనా సరే, లైక్ మీరు కొంచెం కంటెంట్ బీటెక్ సంబంధించిన ఏమైనా ఇది చేయాలి షార్ట్స్ గురించి ఏమైనా చెప్తే నేను దాని గురించి చేయడానికి ట్రై చేస్తా.
సో నా యూట్యూబ్ కూడా కొంచెం ఎదుగుతుంది. అట్ ద సేమ్ టైం మీకు కూడా ఒక చిన్న ఏమంటారు మెమోరీస్ నాకు గుర్తు చేసి అవుతా. ఓకే, అండ్ ఇప్పటివరకు నేను చాలా మందికి చాలా మటుకు చెప్పుకుంటే నేను ఏంటంటే మీ వీడియోస్ వల్ల ఏంద్ర ఉపయోగం అని ఒక రకమైన ఓకే అప్లోడ్ చేయమంటారు. లైక్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైం నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేయలేదు, అవి ఇంకా ఉన్నాయి. సో అప్లోడ్ చేస్తా అవి. కాకపోతే ఇంకో 40 సంవత్సరాలు లేకపోతే ఇంకో 20 సంవత్సరాల తర్వాత మీకు మీ పిల్లలు పుట్టినా కానీ నా యూట్యూబ్ వీడియోస్ మీరు అరే అప్పుడు మేము ఇట్లా ఎంజాయ్ చేసినాం, మేము ఈ కాలేజ్లో ఉండే అప్పుడు ఈ బెంచ్లో కూర్చున్నాం మీరు నా వీడియోస్ అయిపోవచ్చు. అఫ్కోర్స్ ఫొటోస్ ఉంటాయి కానీ వీడియోస్ అనేవి చాలా రేర్ అనమాట. డిలీట్ చేస్తూ ఉంటాం ఫోన్లో స్టోరేజ్ బుక్ అని. సో అంతే మరి, అలా టీ తాగి ఇంకా డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళినాక మళ్ళీ కలుద్దాం ఏమంటారు? ఓకే. సో గైస్ లాస్ట్ ఎగ్జామ్ రెడీ అయితే అయిపోయా. సో లాస్ట్ నాకు చిరాకు వస్తుంది, ఆ లాస్ట్ తీసేసి అక్కడ పడేస్తా. సో అయిపోయి మొత్తం రెడీ అయిపోయినాము, డబ్బా పెట్టుకున్నాము, హాల్ టికెట్, పెన్లు పెన్సిల్ రైడ్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఒకసారి ప్రిపేర్ అవుదాము అయ్యి దాని తర్వాత ఎగ్జామ్ రాసేసి ఇంటికి వచ్చినప్పుడే తడి బట్ట తీసుకొని నెత్తి మీద వేసుకుందాం. ఇది మాత్రం పక్క తడి బట్ట మంచి ఇట్లా వేసుకొని హరామ్గా వండుకోవాలి అంతే. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెళ్ళిపోదాం, వెళ్తే మాట్లాడుకుందాం ఇంకొకే. మళ్ళీ వ్లాగ్ చేస్తున్నా, చాలా కుప్పలు వ్లాగ్స్ ఉన్నాయి నా దగ్గర కానీ ఎడిట్ చేయడానికి. వారం ఉండేవారు ఏం చేస్తారా? అరే వారంలో ఒక రోజు మొత్తం కన్సల్టెన్సీకి వెళ్ళాను. డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రాజెక్ట్, జనరల్ ఇన్ఫర్మేషన్, డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రాజెక్ట్ అంటే ప్లాన్ ఆర్ డిజైన్. నెక్స్ట్ వచ్చేసింది ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఆఫ్ సైట్, ఇంపాక్ట్స్, ఫోటోస్, మేనేజ్మెంట్ ప్లాన్, మానిటరింగ్ ప్లాన్, రెసిడ్యువల్ ఇంపాక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేట్ ప్లాన్స్. అరే కూడా కాదు మనిషి ఆడు ఏమన్నారు తెలుసా? అరే నేను పక్కా ఏడుస్తారా అన్నాడు. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. నీకు ఫీలింగ్ లేకపోతే